నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజ చైతన్యానికి కళాకారులు పునరంకితం కావాలి. ఎంపీ శివప్రసాద్ పిలుపు. డాక్టర్ సుధారాణికి ఎన్టీఆర్ సేవా పురస్కారం. వైభవంగా ముగిసిన రంగస్థలి నాటకోత్సవాలు. నెల రోజుల్లో గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం. పార్లమెంటుకు అందజేస్తామన్న కమిటీ చైర్మన్ వేణుగోపాల్ వెల్లడి. శ్రీవారి దర్శించుకున్న పార్లమెంటరీ కమిటీ. ఓబీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలి. నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యతనివ్వాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు డిమాండ్. చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగుల క్వార్టర్స్ లో దోపిడీ దొంగల బీభత్సం. 6 ఇళ్లలో వరుస చోరీ. 60 లక్షలకు పైగా ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించిన పోలీసులు. జిల్లాలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం. 4 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు. 2 రోజుల్లో పూర్తి చేస్తామన్న డిఎంఎన్హెచ్ఓ కోటేశ్వరి. ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకుని ప్రజా చైతన్యానికి కళలు, కళాకారులు పునరంకితం కావాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్ కోరారు. మహతి ఆడిటోరియంలో రాయలసీమ రంగస్థలి 24వ వార్షిక కళోత్సవాలు 2 రోజుల పాటు జరిగాయి. ఆదివారం కళాకారులకు బహుమతుల ప్రదానోత్సవ ముగింపు సమావేశం జరిగింది. ఈ సభలో వైద్య రంగంలోనూ సామాజిక సేవా రంగంలోనూ విశిష్ట సేవలు అందించిన శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణికి ఎన్టీఆర్ సేవా పురస్కారాన్ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. డాక్టర్ సుధారాణికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, నగర ప్రముఖులు దుస్సాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వైద్య రంగంలోనూ మరిన్ని సేవలు అందించాలని పలువురు వక్తలు ఆమె సేవలను కొనియాడారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు కళలను పోషిస్తేనే కళలు నిలబడతాయని చెప్పారు. నటరాజుని ఆరాధిస్తేనే కళలు పైకొస్తాయని, అప్పుడు మనమంతా పైకి ఎదుగుతామని తెలిపారు. పద్య నాటకాలు అంతరించిపోతున్న సమయంలో నాటకాల ద్వారా నంది అవార్డును అందుకున్న డైరెక్టర్ రమణ అని కొనియాడారు. రాయలసీమ రంగస్థలి అధ్యక్షుడు రాజాకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి రోజున తాను అందించిన సేవలను గుర్తించి ఎందరో మహనీయుల సమక్షంలో ఎన్టీఆర్ సేవా పురస్కారం అందుకోవడం జీవితంలో మరిచిపోలేనిదని చెప్పారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవకు మరింత కట్టుబడతానని చెప్పారు. ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తన వంతు బాధ్యతగా అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు వారికి కీర్తి ప్రతిష్టలు దేశ నలుమూలలా వ్యాప్తింపజేస్తారని తెలిపారు. అనంతరం కోడూరు బాలసుబ్రహ్మణ్యం, వై ప్రవీణ్, రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, మన్యం రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీదేవి, ఆదర్శ్ నాయర్లకు వారి రంగాల్లో అందించిన సేవలకు గాను పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, జయరాం చౌదరి, పోకల అశోక్ కుమార్, తేనేపల్లి రామచంద్రయ్య, రాజా, గోపి, రామిరెడ్డి తదితరులు ప్రసంగించారు. 2 చుక్కలతో పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రూపొందించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కోరారు. చిత్తూరు అర్బన్ పరిధిలోని సత్యనారాయణపురంలో చిత్తూరు నగర కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కోటేశ్వరి, కమిషనర్ శ్రీనివాసులు పాల్గొని పోలియో చుక్కలు వేశారు. జిల్లాలోని 2854 కేంద్రాల్లో పల్స్ పోలియో చుక్కలను వేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4,77,000 మంది చిన్నారులను గుర్తించామని, వారికి ఈ నెల 21వ తేదీలో అందరికీ చుక్కలు వేయిస్తామని పేర్కొన్నారు. అదేకాక గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం 124 మొబైల్ కేంద్రాలను కూడా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరా సుధాకర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుడా కార్యాలయం రోడ్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నేతలు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు పి పుష్పావతి, సూరా సుధాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ,
తిరుపతి ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పార్టీ కార్యాలయంలో ఆయన 19వ వర్ధంతిని నిర్వహించామన్నారు. సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా ఎన్టీఆర్ నమ్మిన ఆశయాలతో ముందుకు వెళ్లేవారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువవుతున్నారని చెప్పారు. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు ఇస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలలో తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వాణిజ్యపు విభాగం రాష్ట్ర కార్యదర్శి కార్జాలపు బాలాజీ నాయుడు, దామోదరం, గంధం, సంపూర్ణ, రమాదేవి, జ్యోతి, మునికృష్ణ, ధర్మారెడ్డి, రవి, దౌలా కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్టీవీ నగర్లో టీడీపీ ఉపాధ్యక్షులు దొరైరాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను దొరైరాజ్ కొనియాడారు. పార్టీ నేతలు సుబ్రహ్మణ్యం రెడ్డి, నారాయణ, శ్రీనివాస్, చిన్న, కట్టా సుబ్బు, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా రేణిగుంటలో ఆదివారం ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి జెడ్పీటీసీ లీలావతి, ఎంపీపీ స్వాతి, ఉపాధ్యక్షురాలు సుజాత, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వర్ధంతిని పురస్కరించుకొని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరిబాబు, పుష్పనాథన్, మాణిక్యాలరావు, ముచ్చేలి భాస్కర్ రెడ్డి, మునయ్య, రాజేంద్ర, భాస్కర్ యాదవ్, మోహన్ కుమార్, సాంబశివరావు, మెహబూబ్ బాషా, మైనార్టీ నాయకులు నవాబ్, షరీద్ బాబా, రహీం సాహెబ్, రిజ్వాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే రేణిగుంట మండలం గుత్తివారిపల్లెలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతిని ఆ పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు సుజాత, టీడీపీ నాయకులు మునస్వామి నాయుడు, జీకే మున్నీరు, వెంకటేష్ చౌదరి, మాణిక్యాలరావు, ముచ్చేలి భాస్కర్ రెడ్డి, సుబ్బరత్నం, భాస్కర్ యాదవ్, మెహబూబ్ బాషా కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తిరుపతి రూరల్ దామినేడు ప్రాంతంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్నాథం, విజయ్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా టీడీపీ కన్వీనర్ గానివాని శ్రీనివాసులు కోరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్తూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులతో పాటు ఎమ్మెల్యే సత్యవతి, కటారి అనురాధ, దొరబాబు, మోహన్, నాని తదితరులు పాల్గొన్నారు. తెదేపా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మకు తిరుపతి బ్రాహ్మణ సమాజం నాయకులు అభినందనలు తెలియజేశారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తానని బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. టీడీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మను బ్రాహ్మణ సంఘం నేతలు ఆదివారం కలిశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగుణమ్మను పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ విజయానికి బ్రాహ్మణ సంఘం ఏ విధంగా కృషి చేసిందో అదే తరహాలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కూడా తమ సంఘం తరపున సమిష్టిగా కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమాస్ రఘు, అజయ్ కుమార్, కెఎస్ వాసు, వెంకట్ పెనుమాల్, సివి గణేశన్, ప్రభాకర్, నాగరాజు, విజయ్ కుమార్, బాలాజీ, అశోక్, హనుమంతరావు, అద్వసర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రవాస భారతీయులు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రరాయుడు కుమార్తె రమాదేవి తెలిపారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో చిత్తూరు జిల్లా ఎన్ఆర్ఐ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, రమాదేవి, మేడసాని మోహన్, సుందర్ నాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయులు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల పురోభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు అదనంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ ఉన్నత విద్యకు నోచుకోని విద్యార్థులకు చేయూతను అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి, వెంకటేష్ బాబు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు భారతదేశ పర్యటనకు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనను ప్రజలందరూ వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి కోరారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో సిఐటియు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాద విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. దేశ సార్వభౌమ అధికారం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఆహ్వానించడం శోచనీయమన్నారు. ఒబామా పర్యటన ద్వారా భారత్, అమెరికా ఇరు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు జరగనుందని, ఈ ఒప్పందాల వలన భారతదేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులందరూ ఒబామా పర్యటనను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాల్లో వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డి, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 6 ఇళ్లలో చోరీ చేసి 60 లక్షలకు పై బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు నివాసం ఉంటున్న క్వార్టర్స్లో భారీగా దోపిడీ జరిగింది. క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఉద్యోగులు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లారు. వారు తిరిగి ఆదివారం చేరుకోవడంతో ఇళ్లకు వేసిన తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 6 ఇళ్లలో వరుస దోపిడీ జరిగిన ఘటనలో 60 లక్షలకు పైగా బంగారు, వెండి, నగదు చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించి ఆ మేరకు చిత్తూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఓటర్లకు ప్రభావితం చేయకుండా తిరుపతిలోని పలు సర్కిళ్లలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతల విగ్రహాలకు రెవెన్యూ అధికారులు ముసుగులు తొడిగారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి నేపథ్యంలో ఆదివారం ఆయన విగ్రహానికి ముసుగు తొడిగి ఉండడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు నిరుత్సాహానికి లోనైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ముసుగులు తొడిగారు. గతంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు టౌన్ క్లబ్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించేవారు. మరికొన్ని ప్రాంతాల్లో నేతలు అన్నదాన, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో టీడీపీ నేతలు ఎన్టీఆర్ వర్ధంతిని అనుకున్న రీతిలో చేయలేకపోయామని బాధాతత్వ హృదయాలతో నిండిపోయారు. కొంతమంది పార్టీ నేతలు మాత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఆయన రాష్ట్రం కోసం చేసిన సేవలను కొనియాడుకుంటూ స్మరించుకోవడం విశేషం. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నెల 19 నుంచి ఎన్నికల ప్రక్రియ నామినేషన్ పర్వంతో ప్రారంభమవుతుందని ఆర్డీఓ తెలిపారు. ఆర్డీఓ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు ఉందని ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరించారు. గోపాలరాజు కాలనీలో తాళం వేసిన రఘునాథరెడ్డి ఇంటిలో దొంగలు పడ్డారు. ఆ ఇంటిలో 5 లక్షలు విలువ చేసే బంగారు నగలు, నగదు, ల్యాప్టాప్ దోచుకెళ్లారు. ఇంటి యజమాని ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపాలరాజు కాలనీలో చైతన్య విద్యా సంస్థల్లో పనిచేస్తున్న రఘునాథరెడ్డి గోపాలరాజు కాలనీలోని ఒక ఇంటిలో మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సెలవు దినాల్లో సొంత గ్రామమైన పులిచెర్లకు ఈ నెల 14వ తేదీన భార్య నీలావతితో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంటికి తాళం వేసిన విషయాన్ని గమనించి దొంగలు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బెడ్రూమ్లో ఉన్న బీరువా తాళాన్ని రాడ్ల సాయంతో పగులగొట్టి లోన ఉన్న 55 గ్రాముల బంగారు నగలు, 30,000 రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్, టేప్ రికార్డర్ను దొంగలించుకుని వెళ్లారు. ఈ క్రమంలో రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు ఊరు నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసరికి తలుపులకు వేసి ఉన్న తాళాలు పగులకొట్టి పడి ఉన్నాయి. ఇంటిలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండడంతో పాటు బీరువా తలుపులు తెరిచి ఉండడంతో పాటు లోన ఉన్న బంగారు నగలు, నగదు కనపడకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించారు. వెంటనే రఘునాథరెడ్డి ఈస్ట్ ఎస్ఐ తుపాకుల అబ్బన్న, ఎస్ఐ భాస్కర్లకు సమాచారం అందించారు.
వెంటనే వారిద్దరూ క్రైమ్ పార్టీ పోలీస్ బృందం శేఖర్ రెడ్డి, ప్రకాష్, లోకేష్, జనార్దన్ చోరీ జరిగిన ఇంటి వద్దకు చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. వెంటనే క్లూస్ టీంకు సమాచారం అందించగా వారు వచ్చి చోరీ జరిగిన అన్ని ప్రాంతాల్లో వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు ఎస్ఐ అబ్బన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ఇంటికి పక్కన ఇంటిలో, మిద్దెపైన ఇంటిలో కాపురం ఉన్న తాళం వేసిన రఘునాథ్ రెడ్డి ఇంటిలో చోరీ జరగడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా 2 రోజుల క్రితం బ్యాంక్ కాలనీలో పురుషోత్తం ఇంటిలో కూడా చోరీ జరిగింది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగకు ఊరి వెళ్లినప్పుడే చోరీ జరిగింది. వరుస చోరీలతో ఈస్ట్ పోలీసులపై నగర ప్రజలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు కోరారు. తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జేఈఓ శ్రీనివాసరాజు ప్రారంభించారు. శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఆయన పలువురు చంటి పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. శ్రీనివాసుడి దర్శనార్థం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ వైద్యశాఖ ఆధ్వర్యంలో తిరుమలలో ప్రత్యేకంగా 25 చోట్ల పోలియో చుక్కల శిబిరాలను ఏర్పాటు చేసింది. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జేఈఓ శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేశవశంకర్రావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలోని 13 జిల్లాలకు త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని, నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో ముందుగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చానని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని కేశవశంకర్రావు అన్నారు. అలాగే పార్లమెంటరీ గ్రామీణాభివృద్ధి స్థాయి కమిటీ చైర్మన్ వేణుగోపాల్ మరియు కమిటీ సభ్యులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకు విచ్చేసిన కమిటీ సభ్యులు జిల్లా పర్యటనను పూర్తి చేసుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు కమిటీ చైర్మన్ సభ్యులను ఆశీర్వదించగా జేఈఓ శ్రీనివాసరాజు వీరిని స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనను చేసి గ్రామీణాభివృద్ధికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై మరికొద్ది రోజుల్లోనే పార్లమెంటుకు నివేదిక సమర్పిస్తామని కమిటీ సభ్యులు అన్నారు. పోలియోను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో కృషి చేయాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్ తెలిపారు. నగరంలోని కృష్ణాపురం ఠాణా వద్దనున్న మున్సిపల్ హెల్త్ సెంటర్లో పిల్లలకు మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్ పోలియో చుక్కలను వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 సంవత్సరాల్లోపు సుమారు 32,890 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. 135 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలియోను సమూలంగా నిర్మూలించేందుకు అందరూ సహకరించాలని, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని చెప్పారు. గతంలో పోలియో చుక్కలు వేయించినా తిరిగి వేయించాలని తెలిపారు. 5 అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు పలు చోట్ల పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలకు తప్పనిసరిగా వేయించాలని కోరారు. సోమ, మంగళవారం రోజుల్లో ఇంటింటికి వెళ్లి చిన్నపిల్లలు ఉన్నట్లయితే పోలియో చుక్కలు వేయించారా లేదా అని పరిశీలించడం జరుగుతోందన్నారు. 600 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులను వినియోగించుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఉషాకుమారి, డిప్యూటీ స్టాటికల్ ఆఫీసర్ నీలకంఠేశ్వరరావు, యోగేంద్ర, చెంచయ్య సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తిరుపతిలోని నిమ్మకాయల వీధిలోని మున్సిపల్ హైస్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొని పోలియో చుక్కలు వేశారు. ఆయన జాతి చైతన్య ప్రదాత, ఒక యుగ పురుషుడు, సమాజమే దేవాలయంగా పరితపించే మహనీయుడు, తరతరాలుగా తెలుగువారి మదిలో చిరస్మరణీయులుగా వెలుగొందే మహాపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అంతటి మహనీయునికి తిరుపతి అన్న, తిరుమల వెంకన్న అన్న ఎనలేని మక్కువ. స్వర్గీయ ఎన్టీఆర్కు తిరుపతిలో ఉన్న అనుబంధంపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. నందమూరి తారక రామారావు పేరులోనే ఒక పవర్ ఉంది. ఆ పేరు విన్నవారు, తెలియని వారంటూ తెలుగు ప్రజలు ఎవరూ ఉండరు. నటుడిగా విశ్వవిఖ్యాతిగాంచిన ఎన్టీ రామారావు మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. నటనా రంగంపై ఉన్న మక్కువతో మన దేశం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించి విభిన్న రకాల పాత్రలు చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన అద్భుత కళామ తల్లి ముద్దుబిడ్డగా నిలిచారు. 57 జానపద, 48 పౌరాణిక, 18 చారిత్రాత్మక చిత్రాల్లో నటించి తరతరాలకు తరగని తెలుగు జాతి వెలుగై నిలిచారు. ఆయన నడకలో సింహత్వం, నటనలో రేత్రం, మాటల్లో పాండిత్యం, చూపుల్లో ఔన్నత్యం ఉట్టిపడుతుంది. అందుకే యువత తెలుగు జాతి ఎన్టీ రామారావును యుగ పురుషుడిగా కొనియాడింది. కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది చైతన్య రథం, మన కోసం కుబేరుడే కుచేరుడై వచ్చినాడు. సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు. చెరువు గట్టు స్నానాలు, చెట్టు కింద శయనాలు, అర్ధాకలి భోజనాలు, అంతులేని పయనాలు. సాధించను ప్రచారాన్ని అహోరాత్రము, సాధించను ఆంధ్ర రాష్ట్ర సారథిత్వము. తెలుగు జాతి వెలుగును ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు. 1982 వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకే సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. 1982 మేలో అన్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవ పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ ఏకచక్ర పాలనకై తెలుగు రాష్ట్రంలో చరమగీతం పలికించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పెనలా పెనుమార్పులు తీసుకొచ్చారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. 9 నెలల వ్యవధిలోనే అన్న నందమూరి తారక రామారావు గారికి తెలుగు జాతి ప్రజలు అధికారం అందించి పట్టాభిషేకం చేశారు. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తగ్గివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు విఫలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కండలలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. యువత తెలుగుదేశం గర్వించే విధంగా పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అమలు చేశారు. జనతా వస్త్రశాలను పేదల కోసం ఏర్పాటు చేశారు. అలాగే తన పాలనా విధానంలో పేద ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అడుగడుగో మన తారక జనతారక నవతారక ధ్రువతారక రాముడు, ధన కార్మిక ప్రియ కర్షక శ్రామికులకు దేవుడు, అతడే మన ప్రియతమ నాయకుడు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఎన్టీఆర్కు అత్యంత అభిమాన దైవం, కులదైవంగా భావించి పూజించేది తిరుమల వెంకటేశ్వరుణ్ణి. అందుకే ఎన్టీఆర్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ముందుగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుని తిరుపతి నుంచే ప్రారంభించేవారు. టీడీపీ తొలి ఎన్నికల ప్రచారం కూడా తిరుపతి నుంచే ప్రారంభించారు. 2 రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని సైతం తిరుపతిలో ప్రకటించారు. చివరకు లక్ష్మీ పార్వతి వివాహం సైతం తిరుపతిలో జరిగింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే
తిరుమల తిరుపతి యొక్క విశిష్టత వైభవం ప్రపంచ నలుదిక్కులకు వ్యాప్తించింది. ఆ దిశగా ఎన్టీఆర్ చర్యలు చేపట్టారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక నిర్మాణాలు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. అదే కాక తిరుమలలో భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదాన పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేయించిన ఘనత ఎన్టీఆర్దే. తననీల సమర్పణకు ప్రత్యేకంగా కళ్యాణ కట్టలు నిర్మించిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. శ్రీవారిపై ఎన్టీఆర్కున్న మక్కువతోనే తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక వసతి సౌకర్యాలను కల్పించారు. కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం. మహిళలు మంగళ హారతి పడుతూ ఉంటే, జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే, తన పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు. అదే కాక తిరుమల తిరుపతిని వాటికన్ సిటీగా ఏర్పాటు చేస్తానని అన్న నందమూరి తారక రామారావు 1995లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిని, బర్డ్ ఆసుపత్రిని, అలాగే 3500 ఎకరాల విస్తీర్ణంలో ఎస్వి జూ పార్క్ని ఏర్పాటు చేసిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కింది. అంతటి మహనీయులు ఎన్టీఆర్ 19వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో ఆయనకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ అందరూ ఎన్టీఆర్ ఆశయ సాధన దిశగా నడిచి సమాజ స్థాపన కృషి చేద్దామని కృష్ణతేజ ఆశిస్తున్నది. పౌరాణిక భక్తిరస జానపద సినిమాలలో నందమూరి తారక రామారావు వివిధ పాత్రల్లో నటించి ఆంధ్రదేశంలోని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీఆర్ అని తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం టౌన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద పులిగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పేదలకు, ఖాతాదారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయాలను నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తూ ప్రజలందరి ఆశీస్సులతో ముందుకెళ్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మరణంతో తిరుపతిలో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ ఎన్నికల్లో సుగుణమ్మను ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు కృషి చేద్దామన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణ అన్ని వర్గాల ప్రజలకు సాయపడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉండేవారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన సతీమణి సుగుణమ్మకు మనమంతా అండగా నిలవాలని తెలిపారు. ఆమెను ఏకగ్రీవం చేసేందుకు మిగిలిన రాజకీయ పార్టీల అభ్యర్థులను పోటీలో నిలబడకుండా సహకరించాలని ప్రాధేయపడుతున్నామని, అందుకు ఆయా రాజకీయ పార్టీల నేతలను కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వైస్ చైర్మన్ పొన్నాల చంద్ర, డైరెక్టర్లు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, మునిరామయ్య, మెహబూబ్ బాషా, జయకుమార్, దేవరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ చైతన్యానికి కళాకారులు పునరంకితం కావాలి. ఎంపీ శివప్రసాద్ పిలుపు. డాక్టర్ సుధారానికి ఎన్టీఆర్ సేవా పురస్కారం. వైభవంగా ముగిసిన రంగస్థలి నాటకోత్సవాలు. నెల రోజుల్లో గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం. పార్లమెంటుకు అందజేస్తామన్న కమిటీ చైర్మన్ వేణుగోపాల్ వెల్లడి. శ్రీవారి దర్శించుకున్న పార్లమెంటరీ కమిటీ. ఓబీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలి. నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యతనివ్వాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు డిమాండ్. చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగుల క్వార్టర్స్ లో దోపిడీ దొంగల బీభత్సం. 6 ఇళ్లలో వరుస చోరీ. 60 లక్షలకు పైగా ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించిన పోలీసులు. జిల్లాలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం. 4 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు. 2 రోజుల్లో పూర్తి చేస్తామన్న డిఎంఎన్హెచ్ఓ కోటేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.